దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూపీఐ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి లోక్సభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో ఛార్జీలు విధించేందుకు వీలుగా తీసుకొచ్చిన సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన పన్నులు ఇతర చట్టాలు బిల్లు సవరణ 2026లో భాగంగా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007తో పాటు ఆదాయ పన్ను చట్టంలోకి కొన్ని సవరణలు చేశారు. ఇప్పటి వరకు యూపీఐ, రూపే కార్డుల ద్వారా జరిగే లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వసూలు చేయకుండా చట్టపరమైన అడ్డంకులు ఉండేవి. తాజా బిల్లుతో ఆ నిబంధన తొలగిపోయింది. దీనివల్ల భవిష్యత్తులో నిర్దిష్ట డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వానికి చట్టబద్ధం చేసింది. ఈ బిల్లు ఆమోదం పొందిన మాత్రాన వెంటనే యూపీఐ చెల్లింపులపై సామాన్యులు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ఎండిఆర్ అమలులోకి వచ్చిన అది సాధారణ వ్యక్తిగత లావాదేవీలకు వర్తించదు. కేవలం నిర్దిష్ట పరిమితిని మించి లావాదేవీలు జరిపే పెద్ద వ్యాపారులు సంస్థలపైన ఈ ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్టీజీఎస్, నెఫ్ట్ లాంటి ఇతర డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుండగా యూపీఐ లావాదేవీలు మాత్రం పూర్తిగా ఉచితంగా కొనసాగిస్తున్నారు. అయితే దేశంలో విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలు, భద్రతను నిర్వహించడానికి బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు భారీగా ఖర్చు అవుతుంది. ఈ వ్యవస్థను ఆర్థికంగా నిలకడగా ఉంచేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలకు ఈ వెసులుబాటు కల్పించాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపున వెల్లడించారు. ఈ బిల్లు కేవలం ప్రభుత్వానికి ఆ అధికారాన్ని మాత్రమే కల్పించింది. ఎప్పటి నుంచి ఏ లావాదేవీలపైన ఎంత శాతం ఛార్జీలు విధించాలనే దానిపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను బట్టి భవిష్యత్తులో తుది నిర్ణయం తీసుకోబడుతుంది.